అవర్ ఛానల్. ఈరోజు మన ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయన గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా రీసెంట్గా జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర గ్రీవెన్స్ సెల్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో భాగంగా ఒక విద్యార్థికి సంబంధించి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆమె ఉన్నతమైనటువంటి చదువులు, సివిల్ సర్వీస్ చేసి దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా మంచి పేరు తీసుకురావాలనే అమ్మాయి ఉద్దేశం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి కుటుంబం. జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ రోజు ఉన్నటువంటి కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని తెలియజేస్తే వెంటనే పంతం నానాజీ గారు తక్షశీల ఐఏఎస్ అకాడమీకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పిన వెంటనే తక్షశీల ఐఏఎస్ అకాడమీ వాళ్ళు కూడా స్పందించి దానికి నిజంగా అంటే ఎంతో మంచి హృదయంతో వాళ్ళైతే ఆ విద్యార్థిని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా తక్షశీల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. చాలామంది ఐఏఎస్ని తయారు చేయాలన్న తక్షశీల ఐఏఎస్ అకాడమీకి ఒక ఆలోచన ఉంది. దాని వెనుకున్నటువంటి కళ ఏంటి, ఆశ ఏంటి, అలాగే ఇలాగా నిరుపేదగా ఉన్నటువంటి కొంతమందికి విద్యార్థులకు ఇచ్చేటువంటి ఆసరా ఏంటి ఆ తక్షశీల ఐఏఎస్ అకాడమీ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ దుర్గాప్రసాద్ గారు, ఎలా ఉంది సార్? అంటే మీకు రీసెంట్గా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి, ముఖ్యంగా గ్రీవెన్స్ సెల్ నుంచి మీకు కాల్ వచ్చింది అని తెలిసింది. ఏం సార్, ఏం మాట్లాడారు, ఏం అడిగారు మిమ్మల్ని? ఒక విద్యార్థికి సంబంధించి ఆర్థిక పరిస్థితి గురించి మీతో మాట్లాడారు అని చెప్పి ఏం సార్, ఏం జరిగింది సార్? అంటే జనసేన గ్రీవియన్స్ సెల్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన విషయం జనరల్గా మనం తెలుసుకున్నాం. కానీ ఆ మొదటి రోజే మా ఆఫీస్కి పంతం నానాజీ గారు వాళ్ళ టీము అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆ గ్రీవియన్స్ని మా ఆఫీస్ వాళ్ళు నా దగ్గరికి తీసుకురావడం. ఇష్యూ ఏంటంటే, సాధారణంగా గ్రీవియన్స్ సెల్స్లో సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్కి మధ్యలో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్కి మధ్యలో, లోకల్ పొలిటికల్ మిషనరీ సర్పంచ్ లెవెల్ నుంచి కౌన్సిలర్స్ కావచ్చు, లేదా ఆఫీసర్స్ ఎంఆర్ఓ లెవెల్లో పోలీస్ స్టేషన్స్లో వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఏదైతే ఉందో, లేకపోతే వాళ్ళ పనులు సక్రమంగా జరగనివి ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థ మాది తక్షశిల ఐఏఎస్ అకాడమీ. సో ఈ ఇష్యూ గురించి రావడం ఏంటి అనే ఒక క్వశ్చన్, ఆ డౌట్ నాకు ఉన్నప్పటికీ వాళ్ళు అప్రోచ్ అయిన విధానం, వాళ్ళ దగ్గరికి, మా దగ్గర ఆల్రెడీ చదువుతున్న ఒక అమ్మాయి ఒక ఫీజులో ఆల్రెడీ ₹1,00,000 ఫీజు అయితే ఒక 25% మేము ఆల్రెడీ రాయితీ ఇవ్వడం జరిగింది. కేవలం ఒక సింగిల్ పేరెంట్ అమ్మాయి బాగా చదువుతుంది అన్న ఉద్దేశంతో అందులో వాళ్ళు కొంత కట్టడం జరిగింది. కొంత మాత్రమే కట్టిన తర్వాత ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా రాసేసింది పాప. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పెండింగ్ సర్టిఫికెట్స్ అన్ని మా దగ్గర ఉంటాయి కదా. సో వాళ్ళు అక్కడ జనసేన గ్రీవియన్స్ సెల్కి అప్రోచ్ అవ్వడంతో మాకు రెండు సైడ్స్, అంటే పర్టికులర్గా నాకు ఒకటి ఏంటంటే, ఒక ప్రైవేట్ సంస్థకి పొలిటికల్ ఆర్గనైజేషన్స్కి పెద్ద రిలేషన్ ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఆ గ్రీవియన్స్ని సీరియస్గా తీసుకొని, సార్ ఈ పేరెంట్ ఇలా వచ్చారు, పాపం బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, కట్టలేకపోతున్నారు, మీరు కనీసం ఒక 10,000 తగ్గించండి, మిగతాది మేము ఏదైనా మా పార్టీ నుంచి మేము కొంత ఫండింగ్ చేస్తాము, సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం, ఇది మొదటి రోజు గ్రీవియన్స్ అని వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వడం. సో దానికి నేను ఒకసారి అంటే నాకు గత కొన్ని రోజులు బట్టి, నెలలు బట్టి ద వే జనసేన పార్టీ కానీ, కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ వర్క్ స్టైల్ ఏదైతే ఉందో ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తుంటాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని రెండు రకాలుగా అందరికీ ఉపయోగపడుతుంది కదా అని మా సైడ్ నుంచి ఒక కాంట్రిబ్యూషన్, మనం ఈ గ్రీవియన్స్ సెల్ ఫస్ట్ రోజు పెట్టారు, సరే మన సైడ్ నుంచి కొంత సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఒక సైడ్ స్టూడెంట్కి. మా దగ్గర అప్రోచ్ అవ్వడం కాకుండా ఒక పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ గ్రీవియన్స్లో అప్రోచ్ అయ్యారంటే వాళ్ళ పడుతున్న బాధ ఎంత, వాళ్ళ గ్రావిటీ ఎంత ఉంది, వాళ్ళ పడుతున్న ట్రబుల్ది అనేది మనం అర్థం చేసుకొని, సరే నేను కూడా ఇద్దరికీ ఉపయోగపడుతుంది, ఇటు సైడ్ గ్రీవియన్స్ సెల్ కూడా మన సైడ్ నుంచి కొంత తోడ్పాటు అందించాలి, సామాన్య ప్రజల నుంచి కూడా ఈ ఇనిషియేటివ్కి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము టోటల్ ఫీజ్ అనేది వైవ్ ఆఫ్ చేయడం జరిగింది. అది కూడా ఆ ఇనిషియేటివ్ని బాగా అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఒక పొలిటికల్ పార్టీ గ్రీవియన్స్ సెల్ అంటే లోకల్గా ఒక పార్టీకి సంబంధించి ఒక ఎంప్లాయీ ఎవరైనా కూర్చొని గ్రీవియన్సెస్ తీసుకుంటూ ఉంటారు, ఇది జరుగుతుంది. కానీ
ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కంపల్సరీ గ్రీవెన్సల్లో 2 రోజులు కంపల్సరీ కూర్చోవాలి, ప్రతి ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అన్న ఇనిషియేటివ్ అనేది ఈ నెక్స్ట్ గవర్నెన్స్లోనూ, ఈ పబ్లిక్ పాలసీస్లోనూ, ఈ అడ్మినిస్ట్రేషన్లోనూ చాలా మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చే స్టెప్ అన్నమాట. సో దానికి మా తరపు నుంచి ఇండివిజువల్గా మేము ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఆ ఫీజుని కంప్లీట్గా వైవ్ ఆఫ్ చేయడం. సో ఇది నేను పెద్దగా ఒక గొప్ప విషయం అని మాత్రం అస్సలు ఫీల్ అవ్వట్లేదు. మేము రెగ్యులర్గా చేసే వర్క్స్లో, మా యాక్టివిటీస్లో ఓకే ఇది చేస్తే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, దానివల్ల చాలా మంది లైఫ్స్ ఆర్ ఇన్స్పిరేషన్స్ గా ఉంటాయి, చాలా మంది ముందుకు వస్తారు ఇలాంటి యాక్టివిటీస్ లో అని మేము చేసింది. అంటే దాంతోపాటు జనసేన పార్టీ సభ్యత్వం ఉన్న వారికి కూడా కొంత రాయితీ ఇస్తాము అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే చాలా మంది చదువుకోవాలి, ఐఏఎస్ అయితే అవసరం, దేశానికి ఏదో రకంగా సేవ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా జనసేన పార్టీ అనేది అంటే పార్టీలకి సంబంధం లేకపోయినా కానీ వాళ్ళలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు బయటికి తీయాలి అని వాళ్ళకి మీరు కూడా ఎలాంటి కొంచెం అంటే ముఖ్యంగా జనసేన పార్టీకి చెప్పినట్టు అనిపించింది? అంటే నేను అక్కడ నానాజీ గారు అలాగే పార్టీ ఆఫీస్లో వాళ్ళు ఆ రోజు ఈ ప్రోగ్రామ్ గురించి అప్రిషియేట్ చేస్తూ వచ్చిన డిస్కషన్స్లో అనమాట. సో ఈ పార్టీలో మేజర్గా స్టేక్ హోల్డర్ యూత్ ఉన్నారు. సో వాళ్ళలో కూడా ఆ రోజు డిస్కషన్స్, సార్ నానాజీ గారు కూడా మీరు మా కాకినాడలో కూడా బ్రాంచ్ పెట్టాలి, ఇలా రకరకాలుగా మాకు ఇలా ఇనిషియేట్ తీసుకోండి అని చెప్పేసి అభ్యర్థించారు. కాకపోతే నాకు అక్కడ ఈ యూత్ని అడ్రస్ చేయడానికి, ఎందుకంటే ఐఏఎస్ అవుదాము, ఐపీఎస్ అవుదాము అని చాలా మంది కళ్ళకంటారు. అందులో మేజర్ స్టేక్ హోల్డర్ ఫీజు అనేది చాలా ఎక్కువ అవుతుంది, అది మనం భరించగలమా, చదువుకునే ఆ కెపాసిటీ ఉండి చదవగలిగి కూడా ఈ ఫీజుని అందుకోలేక చాలా మంది నిరాశపడుతుంటారు. సో వాళ్ళకి గనక మనం చేయూతని ఇచ్చేటట్టయితే, సో దట్టు ఈ పార్టీ తరపు నుంచి ఉంటే వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనం అందరికీ ఇచ్చేయలేం కదా. సో వాళ్ళకి కొంత ఈ పార్టీ సైడ్ నుంచి ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని అరే మనకు వచ్చిన ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుందామని ఆలోచిస్తారు, వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి కొంచెం ముందుకొచ్చి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బ్యూరోక్రట్స్ని, అడ్మినిస్ట్రేటర్స్ని తయారు చేసే భాగంలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ, మేము స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అలాగే ఐఏఎస్ అకాడమీ ఈ 2 ఆస్పెక్ట్స్లోనూ పిల్లల్ని తయారు చేస్తుంటాం. సో ఇక్కడ ఈ యాక్టివిటీని బేస్ చేసుకొని ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యత్వం ఎవరైతే ఉంటుందో వాళ్ళు కనుక పార్టీ నుంచి కనుక అప్రోచ్ అయితే మా తరపు నుంచి ప్రోత్సాహంగా ఒక 25% ఆఫ్ ఫీజు తగ్గించడానికి మేము ఇనిషియేట్ చేసామన్నమాట. సో అది ఎక్కువ మందికి యూజ్ అయితే బెనిఫిట్ కదా. ఎందుకంటే నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీస్లో ఏ జాబ్లోకి రావాలనుకున్నా ఈ జనరల్ స్టడీస్, ఈ సోషల్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఒక మంచి ఫౌండేషన్ ఇస్తుంది. సో అది చాలా మంది గవర్నమెంట్ సెక్టర్లో ఎంటర్ అవ్వడానికి, పబ్లిక్ పాలసీ రంగంలో రావడానికి, అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్లో రావడానికి ఈ స్టెప్ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మా సైడ్ నుంచి అలాగా స్టెప్ తీసుకోవడం జరిగింది. సార్ మీరు చూస్తే చాలా యంగ్గా ఉన్నారు. ముఖ్యంగా అంటే మీరు ఒక ఐఏఎస్ లాగానే మాకు, అంటే మీరు దానికి సంబంధించిన ఆస్పిరెంట్ గానే ఉన్నారు, బట్ అలా కనిపిస్తున్నారు. అంత యంగ్గా ఉన్నప్పుడు చాలా అంటే మీరు ఇప్పుడు మీ దగ్గర నుంచి చాలా మంది ఇప్పటికే ట్రైనింగ్ ఐఏఎస్లో, ఐపీఎస్లో చాలా మంది సివిల్ సర్వీసెస్కి వచ్చారు. ఇప్పుడు మీరు ఎందుకని అసలు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ఏజ్ అనేది మ్యాటర్ అని నేను అనుకోనండి. ఎందుకంటే అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే కొంతమంది వెటరన్ స్టేజ్ లో వచ్చి హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎర్లీ స్టేజ్ చిన్నప్పటి నుంచి వచ్చి హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. బట్ పాయింట్ ఏంటంటే నా పర్టికులర్ గా వచ్చి నేను ఈ ఫీల్డ్ లోకి, మా ఫాదర్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉండటం వల్ల నేను ఈ ఫీల్డ్ లోకి తొందరగా ఎంటర్ అయ్యాను. అలాగే ఈ ఫీల్డ్ లో అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత కోచింగ్ అనే ఆస్పెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది బేస్ చేసుకొని నా సర్కిల్, నా ఫ్రెండ్స్ అందరూ నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఐపీఎస్లు గాను, ఐఏఎస్లు గాను, ఐఆర్ఎస్లు గాను ఆల్రెడీ ఉన్నారు. సో మేమందరం ఆలోచించుకొని తర్వాత ఓకే ఈ ఫీల్డ్ మనం నెక్స్ట్ లెవెల్కి ఎందుకు తీసుకెళ్ళకూడదు, మన కాంట్రిబ్యూషన్ ఎందులో ఎందుకు ఉండకూడదు అనే దాంట్లో నేను ఈ ఫీల్డ్ ముందుకు తీసుకోవడానికి నేను నిర్ణయించుకొని, సో అనుకోని పరిస్థితుల్లో ఇటు రావడం జరిగినా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఆ పరంగా ఈ రోజు మాట్లాడితే ఐ ఆమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే సమాజంలో మీరు చూసినప్పుడు ఐఏఎస్ని తయారు చేయడం, ఒక కోచింగ్ సెంటర్ అంటే సాధారణంగా ఏంటంటే ఒక ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అయితే నేను ఐఏఎస్ అవుతాను అనే ఒక ధోరణే తప్ప, తక్షశిల ఐఏఎస్ అకాడమీ నేను తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటంటే
ఐఏఎస్ అవ్వడం అనేది ఎంత ముఖ్యం, అలాగే సరైన ఒక ఎథిక్స్ తోనూ ఇంటిగ్రిటీతోనూ వాల్యూస్ తోనూ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ సమాజంలోకి ఎంటర్ అవ్వాలి అనేది ఒక ఆబ్జెక్టివ్ గా తీసుకొని నేను వర్క్ చేయడం జరుగుతుంది. సో అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కేవలం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో రకరకాల పోస్టులో వర్క్ చేస్తున్నప్పటికీ బట్ ఐ ఫీల్ ఎక్కడో ఒక చిన్న లోటు ఖచ్చితంగా, అరే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వర్క్ చేయడానికి ఎక్కడో కేరళ క్యాడర్కి సంబంధించిన మన తెలుగు కృష్ణతేజ గారిని తీసుకోవడం జరిగింది. అలాగే మన లోకేష్ గారి దగ్గర ఆకుల వెంకటరమణ గారు డిప్యూటీ కలెక్టర్గా బద్వేల్లో చేస్తున్న ఆయన్ని ఏరుకోరి మరీ తీసుకోవడం జరిగింది. సో ఎందుకు ఇలా తీసుకోవడం జరుగుతుంది? సాధారణంగా మన ప్రజల్లో ఉన్న బేసిక్ థాట్ ఐఏఎస్ అంటేనే గొప్ప, ఐఏఎస్ అంటేనే ప్రజలకు సేవ చేయడానికి ముందుండే చెయ్యి. సో అంత వాల్యూ ఉన్న పొజిషన్లో కూడా ఈరోజు పరిస్థితులు వెతుక్కుని మరీ బెటర్గా చేసే వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడ సొసైటీలో ఇంకా ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి. ఎందుకంటే యూపీఎస్సి ఎగ్జామ్లో ఐఏఎస్ని సెలెక్ట్ చేయడానికి చాలా ప్రాసెస్ పెడుతుంది, బట్ పర్సనాలిటీ పరంగా వాళ్ళకి మౌల్డ్ చేయాల్సింది నేను అనుకున్నది అయితే చిన్నప్పటి నుంచి మౌల్డ్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్గా ట్యూన్ అవుతారు. ఒక 20s 30sలో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్లో మనం ఎంత చేసినా కేవలం మాన్యువల్ బట్టి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీరు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే దాన్ని బట్టే తప్ప ఆ ఆస్పిరెంట్స్ అలాగే ఆ ఆఫీసర్స్ యొక్క పర్సనాలిటీని మౌల్డ్ చేయడం చాలా కష్టం. దాన్ని మౌల్డ్ చేసే ఏజ్ ఈ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ స్థాయిలో. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఈ బ్యూరోక్రాట్స్ని ఆ ఏజ్లో కనుక మనం కరెక్ట్గా మౌల్డ్ చేస్తే సొసైటీకి బెటర్ ఆఫీసర్స్ని మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనే నేను ఇది నోబుల్ ఆపర్చునిటీ అనుకుంటాను. ఆ పరంగానే నేను వర్క్ చేయడం జరుగుతుంది తక్షశిల ఐఏఎస్ అకాడమీతో. సో మీరు అడిగిన క్వశ్చన్, ఐఎమ్ ఇమ్మెన్స్లీ సాటిస్ఫైడ్. మా అకాడమీ నుంచి బెస్ట్ ఆఫీసర్స్ సొసైటీలో ఈరోజు ఒకళ్ళు ఇద్దరు కాదు, నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆ రకమైన వాళ్ళు రావాలనేది మా ఇనిషియేటివ్. అంటే చాలా మంది మనకి ముఖ్యంగా చాలా మంది ఐఏఎస్లు కానీ సివిల్ సర్వీసెస్ చేసే వాళ్ళు ఐపీఎస్లు కానీ ఐఆర్ఎస్లు కానీ చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణతేజ గారు లేకపోతే ఇంకొకరు వెతుక్కుని తీసుకురావాల్సి వస్తుంది. అంటే నిజాయితీగా ఉండేవాళ్ళు తగ్గిపోతున్నారా సివిల్ సర్వీసెస్ చేసే వాళ్ళు? దీనికి అసలు మెయిన్ కారణం ఏంటంటారు? అంటే చాలా మంది ఇప్పుడు కేరళ క్యాడర్ నుంచి మనం తీసుకోవాలి, లేదంటే ఎక్కడో యూపీ క్యాడర్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఎక్కడో రాజస్థాన్ క్యాడర్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ వల్ల వీళ్ళు ఏమైనా కరప్ట్ అవుతున్నారా, లేదంటే వీళ్ళు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొన్ని కేసులు అంటే ఎవరైనా కాదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ఐఏఎస్ల మీద కూడా ఈ అభియోగాలు అనేవి ఎక్కువ అవుతుంది. వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఆఖరికి చేసేటువంటి జాబ్ను కూడా వదులుకోవాల్సి వస్తుంది దానివల్ల. ఎందుకని అంటారు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఐఏఎస్ సివిల్ సర్వీసెస్? ఇది మనం వెళ్తున్న కొద్దీ హిస్టరీని తవ్వాల్సి వస్తుంది అనమాట. ఒకప్పుడు పరిస్థితులు ఇలా ఉండే కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేది, ఆ స్ట్రీమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈ పని వద్దు అంటే సార్ ఇది నేను చేయలేదని స్ట్రాంగ్ గా క్లియర్ గా చెప్పగలిగే పరిస్థితి. కానీ రాను రాను ఈ పొలిటికల్ సినారియోస్ మారిపోవడం వల్ల ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో కొంతమంది ఆఫీసర్స్ కేవలం పోస్టింగ్స్, నాకు ప్రీమియర్ పోస్టింగ్స్, ప్రైమ్ పోస్టింగ్స్ కావాలన్న ఉద్దేశంలో కొంతమంది పొలిటీషియన్స్ కి సరెండర్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ ఐఏఎస్ అనేది దాన్ని మనం స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఆ స్టీల్ ఫ్రేమ్ లో కొంతమంది అన్వాంటెడ్ స్టెప్స్ తీసుకొని పొలిటీషియన్స్ కి సరెండర్ అయిపోవడం వల్ల, వాళ్ళని తీసుకెళ్లి వీళ్ళు ప్రైమ్ పోస్ట్ లో పెట్టడం వల్ల, సో మిగతా వాళ్ళు కూడా అన్వాంటెడ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మిగతా వాళ్ళ మీద పడారే, ఇలా అయితేనే మనం ప్రైమ్ పోస్ట్ లో పడతామేమో, మనం ప్రజలకి సేవ చేసుకునే అవకాశాలు మనకి దూరం అయిపోతున్నాయి, సో అలా అయితేనే మనకు ఉంటామేమని కాంప్రమైజ్ అయ్యే ధోరణి మిగతా వాళ్ళ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది. సో ఈ ప్రాసెస్ లో కేవలం పొలిటీషియన్స్ అనే కాదు, సీనియర్ ఆఫీసర్స్ కూడా జూనియర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ని, ఆ ప్రోటోకాల్ ని మిస్యూజ్ చేయడం, దానివల్ల కొత్తగా సర్వీస్ లో వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎన్నో ఆశలతో వచ్చినా కూడా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ ఫ్రేమ్ లో వచ్చేసిన తర్వాత సీనియర్ ఆఫీసర్సే జూనియర్స్ ని పొల్యూట్ చేసేయడం, ఇది ఇక్కడ ఇలాగే ఉంటది, ఇలా అయితేనే మీరు సస్టైన్ అవ్వగలరు అని ఈ రకమైన మిస్లీడింగ్ అనేది జరగడం వల్ల వాళ్ళ
వాళ్ళ ఇంటిగ్రిటీతో వర్క్ చేయలేకపోవడం, ఇవన్నీ ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా ఇదే భాష పొలిటీషియన్ మాట్లాడితే ఇది పాలిటిక్స్ అనుకుంటారు, కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఆఫీసర్ కూడా బయటకు వచ్చి మాట్లాడలేరు. బికాస్ వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ గవర్నమెంట్లో వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడు ఆపోజిట్గా మాట్లాడకూడదు కాబట్టి. సో మాట్లాడాల్సింది సొసైటీలో ఉన్న ఈ సో కాల్డ్ ఇంటెలెక్చువల్ బాడీసే మాట్లాడాలి. సో ఈ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ అవడానికి ఇప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ లోకేష్ గారు చంద్రబాబు గారు నేను చెప్పినట్టే చెయ్యాలి, నేను చెప్పిన చోట సంతకం పెట్టాలి అనుకుంటే వాళ్ళకి చాలా మంది ఆఫీసర్లు దొరుకుతారు. అది కాదు, ఒక ఇంటిగ్రిటీతో, వాల్యూస్తో, ఒక ఎంతూజియాజంతో ఈ సిస్టమ్ని కరెక్ట్ చేయాలి, ప్రాపర్గా పెట్టాలి అని ఒక సరైన ఆఫీసర్స్ రావాలి అని ఏరుకోరు తెచ్చుకుంటారు. సో నేను అనుకోను ఏరుకోరు తెచ్చుకున్న ఆఫీసర్స్ సరైన పనులు చేస్తారు కానీ కరప్ట్ పనులు అయితే చేయరు. సో అలాగా, ఎందుకంటే మనకు తెలుసు, నాకు నచ్చినట్టు చేయాలి అనుకుంటే బోల్డ్ మంది ఆఫీసర్స్ దొరుకుతారు. కావాలి నేను వస్తాను సార్ అని పోటీ పడి మరీ వెళ్తారు. అది కాకుండా నాకు సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో, అది లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏరుకోరి మరి ఇలాంటి ఆఫీసర్స్ తెచ్చుకోవడం వల్ల ఆ రకమైన మెసేజ్ వెళ్ళి మిగతా వాళ్ళు కూడా అంతే ఇంటిగ్రిటీతో పనిచేస్తారు. సో ఆ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తే సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. ఇది ఒక మంచి మూవ్ అనే నేను అనుకుంటాను. సార్, అంటే ఇక్కడ ముఖ్యంగా అంటే అటు నార్త్ ఇండియాలో కావచ్చు, మన సౌత్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కువగా చాలా వరకు ఈ ఐఏఎస్కి సంబంధించిన సివిల్ సర్వీసెస్కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీ దగ్గర పర్టికులర్గా ఏంటి స్పెషల్ వాళ్ళకి చెప్పడానికి? ఎందుకంటే వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి ఆలోచన ఇస్తారు? దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ దగ్గర రావాలంటారు? అంటే మా గురించి చెప్పాలి అనుకుంటే ఇండియాలో మ్యాక్సిమం కోచింగ్ సెంటర్స్ అంటే మీరు చూస్తూనే ఉంటారు. ఇంజనీరింగ్ తర్వాత లేకపోతే మెడిసిన్ తర్వాత ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కోచింగ్ అనేది తీసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. అక్కడ మ్యాక్సిమం 90% 99% జరిగే ప్రాసెస్ ఏంటంటే ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి, ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు ఐఏఎస్ వస్తుంది, ఐపీఎస్ వస్తుంది, మీరు అనుకున్న పోస్ట్ వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ క్లియర్ చేయడమే ఆబ్జెక్టివ్, అంతేగాని ఇంక వేరే ఆస్పెక్ట్స్ మన పర్సనాలిటీ ఏంటి, మీరు ఎలా ఉండాలి, ఈవెన్ మెయిన్స్లో మీరు ఏ రకంగా మీరు ఆన్సర్స్ రాస్తే మీకు మార్కులు ఎక్కువ పడతాయి, ఇంటర్వ్యూలో మీరు ఏం సమాధానాలు చెప్తే మీకు ఎక్కువ మార్కులు వేస్తారు. ఇదే ఒక మోటివ్ తప్ప ఒక సరైన మంచి ఆఫీసర్ వెళ్ళాలా లేకపోతే మంచి ఆఫీసర్ని ఎలాగా అనేది కోచింగ్ సెంటర్స్ జాబ్ కాదు. కోచింగ్ సెంటర్స్ జనరల్గా వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చి ఫీజు కడితే వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి ఎన్ని మార్గాల్లో వాళ్ళు ఎదుగుతారు తప్ప సరైన ఆఫీసర్ సిస్టంలో వెళ్ళాలా లేదా అనేది కోచింగ్ సెంటర్స్ జాబ్ కాదు. కానీ మేము ఆలోచించేది, తక్షశిల ఐఏఎస్ అకాడమీ స్పెసిఫిక్గా ఆలోచించేది, మనం కాకపోతే ఎవరైనా ర్యాంకులు ఎవరో ఒకరికి వస్తాయి, బట్ మన కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉండాలి అంటే సరైన ఆఫీసర్స్ సొసైటీలోకి సిస్టంలోకి రావాలి. సరైన పర్సనాలిటీ సిస్టంలోకి వస్తే దాని త్రూ సొసైటీ అనేది గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంది. దానివల్ల సిస్టమ్ కరెక్ట్గా చేయడం జరుగుతుంది. సో ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అవుతాయి, గవర్నెన్స్ ప్రాపర్గా ప్రజల దగ్గరికి రీచ్ అవుతుంది. సో ఇలాంటి సిస్టమ్ అవ్వాలి అంటే ఆ సిస్టంలోకి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కరెక్ట్గా ఉండాలి అంటే వాళ్ళని మౌల్డ్ అవ్వాల్సింది చిన్నప్పటి నుంచి మౌల్డ్ అవ్వాలి. సో అందుకని తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి నుంచి కూడా ఈ కోర్సెస్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అసలు గవర్నెన్స్ ఎలా జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్స్ ఎలా జరుగుతుంది, ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎలా చేస్తే లైఫ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ వస్తుంది, లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ ఎలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్, నేను ఒక్కడిని మంచోడిని అయితే సరిపోద్దా, సిస్టమ్ అంతా బాగుండాలి కదా, నేను ఒక్కడిని మంచోడిని అయితే ప్రపంచం మారిపోద్దా. సో ఈ క్వశ్చన్స్ దగ్గర నుంచి ఎలా మార్పు అనేది స్టార్ట్ అవుద్ది అనేది పిల్లలకి మనం అలవాటు చేసినట్టయితే వాళ్ళ పర్సనాలిటీని వాల్యూస్తోనూ ఎథిక్స్తోనూ కరెక్ట్గా ఇన్కల్కేట్ చేస్తే వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సొసైటీకి బెనిఫిట్ అవుతారు, సొసైటీకి వాళ్ళు హెల్ప్ అవుతారు. సో ఈ మోడ్లో అవ్వాలి అని మేము ఈవెన్ సివిల్ సర్వీసెస్ 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లాగే ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే సాధారణంగా కోచింగ్ అంటే ఢిల్లీ వెళ్తారు, ఇట్స్ ఎగ్జామ్కి షార్ట్ కట్ ఏంటి అనే మోడ్లోనే ప్రిపరేషన్ ఉంటుంది తప్ప సరైన ఆఫీసర్స్ని ఎంచుకోవాలి, సొసైటీకి ఇవ్వాలి అనేది జనరల్ ఆబ్జెక్టివ్ కాదు.
సో 99% ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఒక ఎత్తు అయితే, సో 99% ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి అనే మోడ్తో ఉంటే మాలాంటి వాళ్ళు 1% ఉండొచ్చేమో. సో మన కాంట్రిబ్యూషన్ సొసైటీకి కేవలం ర్యాంక్స్ ఇవ్వడం కాదు, సరైన ఆఫీసర్స్ని ఇవ్వడం అనే డైరెక్షన్లో మేము వర్క్ చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ అది మెల్లమెల్లగా ఫ్రూట్ఫుల్ అవుతుంది, సక్సెస్ అవుతుందని భావిస్తాం. అంటే ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు నార్త్ ఇండియా చూసుకుంటే ఎక్కువ మంది అక్కడ నుంచి ఐఏఎస్లు వాళ్ళు ఇప్పటికీ, ఇప్పుడు మన ఏపీ కావచ్చు, తెలంగాణ, తెలుగు, సౌత్ ఇండియా ఎక్కువ కూడా వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఐపీఎస్లో, ఐఏఎస్లో, సివిల్ సర్వీసెస్కి సంబంధించి. అంటే ఇక్కడ ఎందుకని దాని మీద ఇంట్రెస్ట్, సివిల్ సర్వీసెస్ మీద వెళ్ళడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు ఇక్కడ ఉన్న యువతకి? ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్లో 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నేను ఒక బ్రీఫ్గా అవుట్లైన్ ఇస్తాను. అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే బైఫర్గేషన్ వస్తే 2-3 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి ఏంటంటే సౌత్ ఇండియాలో మనకి టెక్నికల్ కోర్సెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే నార్త్ ఇండియాలో ఆర్ట్స్ మీద ఎక్కువ చేస్తారు. కానీ సక్సెస్ రేటో ఫెయిల్యూర్ రేటో అనేది నార్త్కి సౌత్కి అలా డిఫరెన్స్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మన సౌత్ ఇండియా అనేది మహా అయితే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ స్టేట్స్, ఈ 5 స్టేట్సే ఉన్నాయి. కానీ సౌత్ ఇండియాలో 23 స్టేట్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ 5 స్టేట్స్ కన్నా 23, ఎందుకంటే మనం హిందీ మాట్లాడే వాళ్ళందరినీ కూడా మనం నార్త్ అనే అంటాం. సో 23 స్టేట్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ ర్యాంకులే వస్తాయి, మన 5 స్టేట్స్కి తక్కువే వస్తాయి. దీనికిను నార్త్ వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వస్తాయి, తక్కువ ర్యాంకులు వస్తాయి అనేది అదొక మిత్ అండి, అది నిజం కాదు. అలాగే కానీ నార్త్ ఇండియాలో వాళ్ళు ఎక్కువ అవగాహనతో ఉంటారు, ఎక్కువ ఈ సర్వీసెస్ ప్రిపరేషన్ అవడానికి కూడా ఎక్కువ మంది వస్తారు సౌత్ వాళ్ళకన్నా. ఇది ఒక ఆస్పెక్ట్. ఎందుకు అంటే వాళ్ళకి అవేర్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఆస్పిరేషన్స్ లో ఉన్నప్పటికీ కొంత మెచ్యూర్డ్గా ప్రిపేర్ అవుతారు. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే ఒకవేళ మిస్ అయినా మనం ఆల్టర్నేటివ్గా వేరే ఎగ్జామ్స్లో గవర్నమెంట్ సెక్టర్లో ఏదో రకంగా మనం ఎంటర్ అవుదాము, కాంట్రిబ్యూట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఉంటారు. సో మన దగ్గర ఏంటంటే ఇంజనీరింగ్, మెడిసిన్ దీనికన్నా అయితే ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే ఇదే బెటర్ కదా అన్న ఉద్దేశంతో కేవలం సివిల్స్ కష్టం కదా అని సగం మంది ముందే స్టార్టింగ్లోనే డైల్యూట్ అయిపోతుంటారు, వాళ్ళ థాట్ని కూడా పక్కకు పెట్టేస్తారు. సో అవేర్నెస్ అనేది కరెక్ట్గా ఉంటే, సివిల్ సర్వీసెస్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయితే కేవలం అది జాబ్ కనే కాదు, ఒక లైఫ్ స్టైల్కి ప్రాపర్ లివింగ్ స్టాండర్డ్స్ని ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది, ప్రాపర్ లివింగ్ ఇస్తుంది. అలాగే కెరియర్గా కూడా సివిల్ సర్వీసెస్తో పాటు చాలా ఆపర్చునిటీస్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీస్ని కూడా మనం అందిపించుకోవచ్చు ఒక రైట్ కెరియర్ ప్లానింగ్తో ఉంటే. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేస్తే మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇకపోతే అంటే నేను ఇందాక కూడా మిమ్మల్ని అడిగాను, అంటే మీరు ఎవరిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు? ముఖ్యంగా మీ అంటే మిగతా ఏవైతే అకాడమీస్ ఉన్నాయో సివిల్ సర్వీసెస్కి సంబంధించి వాళ్ళలో లేనిది మీరు ఏ రకంగా వాళ్ళని అంటే బయటికి చూపించాలనుకుంటున్నారు? చాలామంది చాలా రకాలుగా బయటికి తీసుకొచ్చి నిన్న చెప్పారు, సర్వీసెస్కి ఇవ్వడానికి బయటికి పంపించారు వాళ్ళని. అంటే వాళ్ళు ఏదో రకంగా బయటకు వచ్చి వర్క్ చేస్తారు, ఓన్లీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. మీరు మాత్రం వచ్చిన వాళ్ళు ఒకరు ఇద్దరైనా సరే చాలా క్వాలిఫైడ్, చాలా అంటే సిన్సియర్గా పనిచేసే వాళ్ళని. దీన్ని మెయిన్ మీరు ఎవరిని తీసుకుని అనుకుంటున్నారు? ఎవరిని తీసుకుని మీరు దీన్ని బయటకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చూడాలి వినాలి అని అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఆయన ఒక పొలిటీషియన్గా కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. సో ఆయన దగ్గర పాలిటిక్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ రోజుకి ఏ పార్టీలో ఉన్నా కూడా, వాళ్ళు పార్టీ మారిపోయినా కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆయన దగ్గర నేను ఎస్టాబ్లిష్ అయ్యాను, ఆయన స్టూడెంట్ నేను చెప్పుకోవడానికి కూడా వేరే పార్టీలో ఇంకా బెటర్ పొజిషన్స్లో ఉన్నా కూడా ఆయనే నా గురువు అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా నేను చంద్రబాబు గారి హయాంలో ఆయన పోర్ట్ఫోలియోలో వర్క్ చేయడం జరిగింది అన్న ఆఫీసర్స్. సో ఈ బెంచ్ మార్క్స్ ఆయన ఎలా సెట్ చేశారో ఆ ఎగ్జాంపులే నేను అనుకుంటాను. అరే కోచింగ్ సెంటర్స్లో ఐఏఎస్లు అయిపోవడం అనేది ఒక నెంబర్, కేవలం ఎంతమంది ఆఫీసర్లు అంతమంది ర్యాంకులు వచ్చినాయి అనేది కాదు. సో మన దగ్గర నుంచి ఎంతమంది వాల్యూ బేస్డ్ ఎథిక్స్తో సర్వీస్లోకి ఎంటర్ అయ్యారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ సొసైటీ మీద ఎంత ఉంది, ఇంటర్న్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు రావాలనుకుంటాను. సో అది నా మోటివేషన్ పాయింట్ అనుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది తక్షశీల ఐఏఎస్ అకాడమీ యొక్క
ప్రత్యేకత. అంటే ఐఏఎస్లు కావచ్చు, సివిల్ సర్వీసెస్ ఎవరైనా వాళ్ళని పంపించవచ్చు. ఒక ఎగ్జామ్ మోటివేట్లో ఇచ్చిన మన దేశానికి అప్పచెప్తే కాదు, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన దాంట్లో వాళ్ళు కూడా ఒక భాగస్వాములు కావాలి. ఒక నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు దాంట్లో ఉండాలి అన్నదే తక్షశిల ఒక ప్రధాన అంశంగా వాళ్ళు తీసుకుని పనిచేస్తారు.